ప్రజానీకానికి తెలియజేయడం అమ్మనగా అంటే మన దేశంలో అసలు అనుకోకూడదు కానండి, నోరుతో చెప్పుకోకూడదు కానీ ఎంత దారుణంగా, ఎంత గలీజ్గా, ఎంత చండాలంగా తయారైపోయారంటే జనాలు అసలు ఒంటి మీద బట్టలు లేకుండా కూడా తిరిగేలాగున్నారండి. ఈ రోజుల్లో అసలు ఎట్లా ఉన్నారంటే మామూలుగా కాదండి. చూడండి, శోభనం గది ఎట్లా ఉందంటే పరిస్థితి చూడండి. అసలు ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. పెళ్లి షూట్ అయిపోయిందంట. అంటే ఫస్ట్ పెళ్లి కొడుకుని చేసి షూట్ అయిపోయింది, పెళ్ళి షూట్ అయిపోయింది, ఇప్పుడు శోభనం షూట్ అంట. అసలు ఇంత దిగజారిపోతున్నారండి జనాలు, అర్థం కావటం లేదు. పెళ్లి కూతురుని చేసి షూట్ అయిపోయింది, పెళ్ళి అయ్యే షూట్ అయిపోయింది, ఇప్పుడు శోభనం గదిలో శోభనం చేసుకునేటప్పుడు కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారండి. మన దేశం ఎంత దిగజారిపోయిందో, ఎంత అన్యాయంగా జనాలు ఎంత ఇరగబడి వస్తున్నారో, ఎంత నాశనం అయిపోతున్నారో ఇక్కడ అర్థమవుతుంది కదండి. అసలు ఇది ప్రపంచమేనా? అసలు వీళ్ళు మనుషులేనా? అసలు నాకు తెలియకుండా ఒక మాట చెప్పనా, పెళ్లి చేసుకుంటారు కదా, పెద్దలందరూ వస్తారు కదా, చుట్టాలందరూ వస్తారు కదా, ఫ్రెండ్స్ అంతా వస్తారు కదా, పెళ్ళి చేసుకొని మంగళసూత్రం మెడలో పడ్డ తర్వాత, అక్షింతలు వేసిన తర్వాత అక్కడే మొత్తం టోటల్గా పందిట్లోనే పంతులు కూడా మంత్రాలు చదువుతారు. మీరు శోభనం చేసుకున్న వెంటనే మీకు నెల తప్పుతుంది అని చెప్పని పంతులు కూడా మంత్రాలు చదువుతారు. ఆ పందిట్లోనే శోభనం చేసుకుంటే పోలే, చాలా బాగుంటుంది కదా. అందరు అప్పుడు అక్షింతలు కూడా వేస్తారు. నెత్తి మీద కాకుండా ఒంటి మీద కూడా పడతాయి కదా అక్షింతలు. సిగ్గు శరం సీము నెత్తులు ఉండాలండి కొంచెమన్నా. మీరు పశువుల కన్నా అధ్వానంగా తయారైపోతున్నారు జనాలు. ఎందుకండి ఇంత గలీజ్గా తయారైపోయి ప్రజల్ని నాశనం చేస్తున్నారు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. అసలు మన ప్రభుత్వము, మన దేశము, మన రాజ్యము, మన బతుకు ఎలాంటిది అనేది కొంచెమన్నా ఆలోచించి సిగ్గు శరము సీము రక్తం ఉంటే సిగ్గు తెచ్చుకోండి. ఏంటి అసలు, ఏమి ఇరగబడము, ఏమి పెళ్ళిళ్ళండి ఇవి? ఎందుకండి అసలు ఆ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? మీకోసం చేసుకుంటున్నారా? ప్రజల కోసం చేసుకుంటున్నారా? అసలు సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు మనిషి పుట్టారా మీరు? మామూలుగా పెళ్లి కూతురుని చేసే షూట్ ఏంటి, పెళ్ళి అయిపోయేటప్పుడు షూట్ ఏంటి, శోభనం షూట్ ఏంటండి? శోభనానికి షూటింగ్ ఎవరైనా షూట్ చేసుకుంటారా? అదే నేను చెప్తున్నాను. దానికి అర్థం ఏంటంటే ఒకటే, పందిట్లోనే పెళ్లి చేసుకొని జనాలంతా ఉన్నప్పుడే మీరు శోభనం చేసుకోండి. అక్కడే మొత్తం బట్టలు ఇప్పి, సిగ్గు శరం సీవు రక్తం ఉంటే అసలు ఆ పని చెయ్యరు మీరు. మనుషులేనా మీరు? మనుషులకు పుట్టారా లేకపోతే గాడిదలు గుర్రాలకు పుట్టారా? అసలు ఏమి బతుకండి మీది? మిమ్మల్ని చూసి జనాలు చెడిపోతారు. అది బుద్ధి లేని వాళ్ళు. బుద్ధున్న వాళ్ళైతే మీకు బుద్ధి చెప్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. అసలు ఈ పెళ్ళిళ్ళు అవ్వడం అనేది దేనికి? భార్యాభర్తలు సుఖ సంతోషాలతో నూరేళ్లు కాపురం చేసుకోవాలని చెప్పని మాంగళ్యం తంతునానా అని మంత్రాలు చదువుతాడు పంతులు. అది తాళి కట్టేటప్పుడు కూడా ఫోటోకి ఫేస్ ఇవ్వాల, అక్షంతలు వేసేటప్పుడు ఫోటోకి ఫేస్ ఇవ్వాల, మట్టలు పెట్టేటప్పుడు ఫోటోకి ఫేస్ ఇవ్వాల, బియ్యాలు పోసుకునేటప్పుడు తలంబరాలు పోసుకునేటప్పుడు ఫోటోకి ఫేస్ ఇవ్వాల, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఫోటోకి ఫేస్ ఇవ్వాల. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోకుండానే అటు చూసుకుంటూ జీలకర్ర బెల్లం పెట్టాలా, అటు చూసుకుంటూ తలంబరాలు పోయాలా. వాడు పెళ్లి కూతురుని చూసుకుంటే కాదు మంగళసూత్రం కట్టేది, ఫోటోని చూసుకుంటే పెళ్లి కూతురు మెడలో మంగళసూత్రం కట్టాలి. మీ బతుకులు చెడ. మీరు దరిద్రం మొఖాలు పెట్టుకొని ఈ విధంగా బతకడానికి సిగ్గులేదు. మీ బ్రతుకులు ఒక బతుకులేనా? మీరు ఒక మనుషులేనా? అసలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారండి? అసలు ప్రపంచం నాశనం అయిపోతుంది ఈ విధంగా చేస్తే. అసలు భ్రష్టు పట్టిపోతుంది. సిగ్గు శరం తెచ్చుకొని కొద్దిగైనా మీరు మంచితనంగా ప్రవర్తిస్తే ఈ షూట్లు గీస్ట్లు, ఈ ఫోటోలు తీయడాలు, పెళ్ళికి వచ్చారా పెద్దలందరినీ ఫోటోలు తీశారా, పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఫోటోలు తీశారా, వీడియోలు తీశారా, అంతవరకే. కానీ వాడేదో చెప్తా ఉంటాడు, ఆ ఫోటోలు తీశాను, ఆ కొడుకులు ఏవో చెప్తా ఉంటారు, ఈ పిచ్చిముండ కొడుకులు పిచ్చిముండలు చూస్తూ ఉంటారు. ఇది పెళ్లి చేసుకోవడానికా లేకపోతే వాళ్ళు ఫోటోలు దిగడానికి పెళ్లి చేసుకుంటున్నారా? పెళ్లి చేసుకోవడానికి ఫోటోలు, పెళ్లి చేసుకుంటున్నామని ఫోటోలు దిగుతున్నారా? దేనికండి ఫోటోలు మీకు? దేనికి వీడియోలు?
అదే దానికి అర్థం అదే చెప్తున్నా. పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత శోభనము మళ్ళీ గదిలోకి వెళ్ళి చేసుకోవడం ఎందుకు? గదిలో చేసుకోకండి, పబ్లిక్గా చేసుకోండి, పబ్లిక్గా. ఎందుకంటే అమెరికాలో బట్టలన్నీ ఇప్పి పబ్లిక్గా, అక్కడ కూడా సేమ్ ఇట్లాగే ప్రవర్తిస్తారు. అమెరికాలోన బట్టలు లేకుండా షో చూపిస్తారనమాట. వచ్చే ప్రజలందరికీ ఆడాళ్ళు మగాళ్ళు కలిసి షో చూపిస్తారు. మీరు కూడా మేము పెళ్లి చేసుకున్నాము, మాకు అక్షింతలు పడ్డాయి, మంగళసూత్రం కట్టించుకున్నాము అనేసి మీరు కూడా ఒంటి మీద బట్టలు ఇప్పి శుభ్రంగా పందిట్లోనే శోభనం చేసుకోండి. మీ బతుకులు చెడా ఎట్లా నాశనం అయిపోతుంది దేశం. బాబోయ్ భగవంతుడా, ఈ దేశాన్ని కాపాడు తండ్రి, ఈ ప్రజలకి బుద్ధి చెప్పు తండ్రి, ఈ ప్రజలకి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా కొంచెం జ్ఞానం ఇవ్వు తండ్రి. ఈ విధంగా చెడిపోతే మాత్రం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఇదే విధంగా జరుగుతుంది. అంతే, ఇంతకన్నా ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు. మీ బతుకులు చెడా. మీకేమన్నా మనసు ఉంటే మనుషులైతే సిగ్గు చెరం తెచ్చుకొని బతకండి. ఇంతే, ఇంతకన్నా చెప్పేది ఏమీ లేదు. మనుషులు అయి బతకండి, పశువులాగా బతకండి.